గుడ్ మార్నింగ్. నేను మీ కావ్య. బండి సంజయ్ కొడుకు బండి భగీరథ్‌పై సిట్ విచారణ మొదలైంది. బీహార్ విద్యాశాఖ మంత్రి బీజేపీకి సంబంధించిన ఆయన. అసలుగా ఆడపిల్లలకి విద్య ఎందుకు దండగా అంటున్నాడు. మోదీ బంగారం కొనొద్దు అనే ఒక మాట అంటే దాదాపు నిన్నొక్క రోజే 35,000 కోట్ల రూపాయల సంపద ఆవిరైన పరిస్థితి. ఇక తెలంగాణలో విద్యా కిట్ల కోసం 1000 కోట్ల రూపాయల నిధులు ప్రభుత్వం ఖర్చు చేయబోతుంది. సో ఇట్లాంటి వార్తలన్నీ కూడా పేపర్‌లో ఉన్నాయి. ఇక ముందుగా దిశ పేపర్‌తో స్టార్ట్ చేద్దాం. విభజించు పాలించు ఇదే బ్రిటిష్ జనతా పార్టీ విధానమట. భార్యను జంతువులా చూడొద్దు అంటూ కోర్టు సీరియస్ అయిన పరిస్థితి. గృహహింస కేసు ఒకటి సుప్రీంకోర్టులో వస్తే దానికి సంబంధించిన ప్రస్తావన కోర్టు తీసుకొని వచ్చింది. నీట్ ప్రశ్నపత్రం లీక్. ఎగ్జామ్కి ముందే ప్రశ్నపత్రం లీక్ అయి మళ్ళీ ఒక లీక్ల కలకల. సంక్షోభం దిశగా భారతట. గోల్డ్, పెట్రోల్, డీజిల్, యూరియా దిగుమతులను విదేశీ పర్యటనతో పాటు ఆర్థిక వ్యవస్థపై ఒత్తిడి పెరుగుతుంది. ప్రధాని మోడీ విజ్ఞప్తి వెనుక భవిష్యత్ సవాళ్లు ఏంటి? అసలు మోదీ సార్ నిన్న తెలంగాణకు వచ్చి మొన్న ఈవినింగ్ అన్ని కార్యక్రమాల తర్వాత తెలంగాణకు వచ్చి ఒక సభ పెట్టిండు. సో ఆ సభలో తెలంగాణ అభివృద్ధికి సంబంధించి పథకాల గురించి లేదంటే నిధులు మంజూరు చేస్తామనే విషయం కావచ్చు, ఏ క్లారిటీ లేదు. కానీ ఇక్కడ వచ్చి మాట్లాడిన మాటలు ప్రపంచమంతా కూడా వైరల్ అవుతున్నాయి. బంగారం కొనకండి సంవత్సరం వరకు, పెట్రోల్ డీజిల్ ధరలు పెరగబోతున్నాయి, అలర్ట్గా ఉండండి, ఇక 15 తర్వాత మీకు పెట్రోల్ వాత పెట్టబోతున్నాం, గ్యాస్ కోత కూడా ఉండబోతుంది అంటూ అలర్ట్ చేయడంతో పాటు ఇక తెలంగాణ ప్రజల లేదంటే దేశం ఉండే ప్రజలందరూ కూడా పెళ్ళిళ్ళు పేరెంటాలు డెస్టినేషన్లో చేసుకోవాలా, సొంతింట్లో చేసుకోవాలా, ఫంక్షన్లలో చేసుకోవాలా అనే దానిపైన కూడా మోదీ సార్ చెప్పిపోయింది. సో ఎలక్షన్ ముందు ఏ మాట చెప్పని మోదీ సార్ ఒక విపత్కర పరిస్థితి ఉన్న సమయంలో కూడా మీరు అసలు ఎవ్వరు గందరగోళం పడకండి, ఎవ్వరు టెన్షన్ పడకండి, మనకు పెట్రోల్ డీజిల్ అసలు కొరతనే లేదు అని చెప్పిన మోదీ సార్ 5 రాష్ట్రాల ఎన్నికలు అయిపోయి ఎక్కడక్కడ సీఎం ప్రమాణ స్వీకారం జరుగుతున్న సమయంలో వచ్చి బాంబు పేల్చి వెళ్ళారు. మధ్యతరగతి వాళ్ళు ఎలా బ్రతకాలి అనేది కూడా మోదీ సార్ చెప్పిండ్రు. సో నిజంగా అయితే చెప్పిన దాన్ని నెగిటివిటీతో పాటు అసలు ఎందుకు ఇప్పుడు చెప్పిండు అనే దానిపైనే పూర్తిగా రచ్చ జరుగుతుందన్నమాట. సో ఐటీ రంగంలో మళ్ళీ వర్క్ ఫ్రమ్ హోమ్ ఉండే అవకాశాలు ఉండబోతున్నాయంట. ఎందుకంటే ప్రధాని మోడీ చెప్పిన తర్వాత సో ఆ పరిస్థితి వర్క్ ఫ్రమ్ హోమ్ పైన ఐటీ కంపెనీలు ఆలోచిస్తున్నాయి. సో భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్ ఉంది. ఒకే ఒక స్టేట్మెంట్తో మహిళా కమిషన్ చైర్పర్సన్గా విజయలక్ష్మి అట. సభ్యుల్లో శ్రీకాంతాచారి తల్లి చాకలి ఐలమ్మ మనవరాలకు చోటు అనే వార్తను కూడా ఇక్కడ హైలైట్ చేస్తూ రాసిండ్రు. అన్నాడీఎంకేలో చీలికలు. విజయ్కు మద్దతిచ్చే అంశంపై పార్టీలో భిన్నాభిప్రాయాలు. పళనిస్వామి వర్సెస్గా ఈ గొడవ ఆల్రెడీ స్టార్ట్ అయింది, అది కంటిన్యూ అవుతుంది. సో విజయ్ ముఖ్యమంత్రి అవ్వడం ఏందో పక్కన పెడితే సో ఒక సీన్ కట్ చేస్తే అన్నాడీఎంకేలో ఒక చీలికలు మొదలైనవి. దాదాపు 47 మంది ఎమ్మెల్యేల్లో ఉంటే అందులో 32 మంది ఎమ్మెల్యేలు పలనాన్ని వ్యతిరేకించే పరిస్థితి. ఒక పక్క బల నిరూపణ కోసం విజయ్ ముందు ఒక పెద్ద సవాళ్ళు ఉంది. అందరూ టెన్షన్ పడుతున్న పరిస్థితుల్లో అక్కడ ఎటువంటి పరిస్థితుల్లోనూ విజయ్ ప్రభుత్వాన్ని గద్దె దింపాలి అనే ఆలోచనతో అన్నాడీఎంకే ఉన్నా సో అది అస్సలు కుదరదు అంటూ కూడా విజయ్కే సపోర్ట్ చేస్తున్నారట ఎమ్మెల్యేలు. సో మరోసారి చీలిక అనే వార్త ఇక్కడ దిశ పేపర్ రాసింది. జూలై 1 నుంచి కూడా వీబీజీ రామ్జీ అట. గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయబోతున్న కేంద్ర ప్రభుత్వం అర్హులైన గ్రామీణ కుటుంబాలకి 135 రోజుల పాటు ఉపాధి. సో జూలై 1 నుంచి వీబీజే రామ్జీ అట. ఏంటిది? సో ఉపాధి హామీ పథకాన్ని మళ్ళీ ప్రభుత్వం పేరు మార్చి తీసుకురాబోతుంది. సో ఈ ఉపాధి హామీ పథకం కంటే కూడా ఎక్కడికక్కడ ధాన్యానికి సంబంధించిన నిల్వలు పేరుకుపోయి ఉన్నాయి రాష్ట్రంలో. సో దానిపైన కూడా ఒకసారి ఆలోచిస్తే బాగుండు. ఇది దిశలోని హైలైట్స్. వెలుగు పేపర్ చూద్దాం.
పాలనలో మోదీ ఫెయిల్ అయినరంట, ప్రజలకు త్యాగాలు చేయాలనడంలో ప్రధాని మోడీ వైఫల్యమే కనిపిస్తుంది అంటూ రాహుల్ గాంధీ నిన్న చాలా సీరియస్ అయ్యారు మోదీ వ్యాఖ్యలపైన. 12 ఏళ్ల పరిపాలనలో దేశాన్ని భ్రష్టు పట్టించారని ఫైర్ అయినరు. ప్రజలు ఏం కొనాలి, ఏం కొనొద్దు, ఎక్కడికి వెళ్ళాలో చెప్పే దుస్థితి తెచ్చారంటూ విమర్శ. దేశంలో ప్రధాని ఆధీనంలో లేదు అంటూ కేసీ వేణుగోపాల్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తిండ్రు. తర్వాత ఎన్నికలు ముగిశాకే గుర్తుకొచ్చిందా అంటూ అఖిలేష్ యాదవ్ ప్రశ్నలు. అసమర్థతకు ఇదే కేర్ ఆఫ్ అడ్రస్ అంటూ జయరాం రమేష్ వ్యాఖ్యలు. సో అందరు కూడా నిన్న ప్రధాని మోడీని ఒక ఆట ఆడుకున్న పరిస్థితి. అయితే నినగాక మొన్న రాహుల్ గాంధీ నిరుద్యోగులకు సంబంధించి కూడా ఇట్లే ఫైర్ అయ్యిండ్రు. సో ఢిల్లీలో నిరుద్యోగుల పైన లాఠీ చార్జ్ చేయడం ఏంది, నిరుద్యోగులకు సంబంధించిన ఉద్యోగాలు ఇస్తే వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు కదా. సో అదే రాహుల్ గాంధీ తెలంగాణకు సంబంధించిన మోదీ ఒక వ్యాఖ్య చేస్తే దానిపైన ఢిల్లీలో మాట్లాడినరు. అంటే తెలంగాణలో ఏం జరుగుతుంది అనేది రాహుల్ గాంధీ వరకు చేరుతుంది. ఇందులో అసలు నో క్వశ్చన్ ఎట్ ఆల్. మరి తెలంగాణ ప్రజలకు సంబంధించి ఎక్కడికక్కడ కళ్ళాల్లో కుప్పలు పోసి కనిపిస్తుంది వరిధాన్యం, మక్కలు, రైతు సమస్యలు గాలికి వదిలేశారు. సో మరి దీంతో పాటు వాటి పైన కూడా రాహుల్ గాంధీ స్పందిస్తే బాగుండేది. సో పోనీ రైతుల సమస్యల గురించి స్పందించలేదు. రాహుల్ గాంధీ ఏకంగా అశోక్ నగర్కి వచ్చి ఛాయ్ తాగి మీకు నేను అభయహస్తం ఇస్తున్నాను అంటూ కూడా కొన్ని హామీలు ఇచ్చిపోయారు. సో ఆ హామీల గురించి ఇప్పటివరకు మాట్లాడే పరిస్థితి లేదు. ఏకంగా ఢిల్లీకి తెలంగాణ నిరుద్యోగులు ఆయన వెళ్ళి కలవాలని వచ్చినా కూడా వాళ్ళకి అపాయింట్మెంట్ ఇయ్యని పరిస్థితి. జంతర్ మంతర్ దగ్గర దీక్ష నిర్వహించినా కూడా దానికి సంబంధించిన మాట్లాడలేదు రాహుల్ గాంధీ. అంటే ఇక్కడ కేవలం బీజేపీ ఏమైనా మాట్లాడినా లేదంటే ఏదైనా ఇగో ఇట్లాంటి వ్యాఖ్యలు చేసినా దానిపైన మాత్రమే రాహుల్ గాంధీ స్పందిస్తారు తప్ప ప్రజల సమస్యల గురించి స్పందించడు. ఇక ప్రత్యేకంగా రైతుల సమస్యలు అయితే రాహుల్ గాంధీ వరకు చేరవు. తర్వాత బీసీ రిజర్వేషన్ గురించి జంతర్ మంతర్ దగ్గర నుంచి ఇక్కడి వరకు ఎంత ఇబ్బందికర పరిస్థితులు ఉన్నా, ఎంత నిరసన కార్యక్రమాలు జరుగుతున్నా రాహుల్ సార్ అసలే స్పందించరు. ఇక నిరుద్యోగుల సమస్యనా అంటే ఢిల్లీలో నిరుద్యోగుల పైన లాఠీ చార్జ్ పోలీసులు చేస్తే స్పందిస్తారు తప్ప వాళ్ళే నిరుద్యోగులు రాహుల్ సార్కి. తెలంగాణ నిరుద్యోగులు నిరుద్యోగులే కాదు అన్నట్టు వ్యవహరిస్తున్నారు అనమాట. బండి భగీరథ్ను పట్టుకుంటాం, ఫోక్సో కేసు ఆధారాలను సేకరిస్తామంటూ డీసీపీ రీతి రాజ్ నిన్న ఒక ప్రకటన చేశారు. కాల్ డాటా రికార్డులను పరిశీలిస్తున్నాం, మరోసారి బాధితురాలి స్టేట్మెంట్ రికార్డు చేస్తామట. పేట్ బషీర్బాగ్ స్టేషన్కు వెళ్లి కేసుపై అధికారులతో రివ్యూ మీటింగ్ నిర్వహించారు. పర్యవేక్షణ అధికారిగా రీతి రాజ్ను నియమించిన సైబర్ సిపి. కేసు 8వ తారీఖు అటు ఖమ్మంలో పెట్టిరు, బాధితులు 9వ తారీఖు పెట్టిరు, 10వ తారీఖు పిఎం సార్ వచ్చిండ్రు, 11వ తారీఖు సీఎం సార్ దీనిపైన సీరియస్ అయితే ఆ 11వ తారీఖు రోజు మధ్యాహ్నం తర్వాత పోలీసు వ్యవస్థ నిద్రలేసిన సిచ్యువేషన్. అంటే ఈ మిగతా ఒక హై ప్రొఫైల్ కేసు కాబట్టి ఒక ఫోక్సో కేసు నమోదైతే దాన్ని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తే ప్రజలు రోడ్డు మీదకి వచ్చి నిరసన వ్యక్తం చేస్తే అప్పుడు తప్ప ప్రభుత్వానికి చీమ గుట్టినట్టు ఉండదు. సీఎం సార్ ఆదేశాలు జారీ చేయరు, పోలీస్ అధికారులు పనులు చేయరు. సో నిన్న సివి ఆనంద్ సార్ కూడా సీఎం సార్ ఏంది కేసు గురించి అని అడిగితే ఎందుకు ఆలస్యమైంది, ఏంది ఆ కేసు దర్యాప్తు పరిస్థితి ఏంది అని అడిగితే పిఎం సార్ ప్రోటోకాల్లో చాలా బిజీ ఉండుండే, సో అందుకనే దాని గురించి ఆలోచిస్తున్నామని చెప్పినట్టు. అదే ఒక హై ప్రొఫైల్ కేసు అయితేనే ప్రతిపక్షాలు గొడవ చేసి ప్రభుత్వం వరకు తీసుకెళ్తే ఇదంతా సీన్ క్రియేట్ అయ్యి దీనిపైన ఒక దర్యాప్తు బృందం సిట్ విచారణ లాంటివి జరుగుతున్నాయి. అదే ఒక సామాన్యుడు ఫోక్సో కేసు పెడితే ఒక సాధారణ అమ్మాయి ఎట్లుంటుంది పరిస్థితి? ఆలోచించడానికి ఇమేజినేషన్కు కూడా అందని సిచ్యువేషన్. సో ఇది ఎన్సీఆర్బీ రిపోర్టు రీసెంట్గా కూడా చెప్పింది. క్రైమ్ రేట్ విపరీతంగా పెరుగుతుంది తెలంగాణలో. గడిచిన 3 సంవత్సరాలతో పోలిస్తే మర్డర్లు ఇట్లాంటి అఘాయిత్యాల నేరాలు 172% పెరిగినాయని. ఇక తెలంగాణ రాష్ట్రాన్ని దేనికి కేర్ ఆఫ్ అడ్రస్ చేస్తారో, టాప్ 10 అభివృద్ధి రాష్ట్రాల్లో మనం ఉంటామా, లేదంటే టాప్ 10 క్రైమ్ రేట్ల తెలంగాణ స్థానం మనమే అని చెప్పుకునే దుస్థితికి వస్తామా చూడాలి. పోలవరం బనకచెర్ల ప్రాజెక్ట్కి అనుమతి ఇవ్వాలి అంటూ కూడా ఢిల్లీలో అమిత్ షాని కలిసిన చంద్రబాబు విజ్ఞప్తి. ఇక ఈ పక్క రాష్ట్రం ముఖ్యమంత్రి గురించి మాట్లాడాలి అని అంటే నవ్వొస్తుంది. తెలంగాణ అభివృద్ధి కార్యక్రమాలు, తెలంగాణకు సంబంధించిన దానికోసం పిఎం మోదీ హైదరాబాద్లో అడుగు పెడితే ఆ టైంని కూడా వదిలేరు తెలంగాణల కోసం. అప్పుడు కూడా ఆయనని ఇన్వైట్ చేశారు. అదేదో ఏపీలో కలవచ్చు కదా,
తెలంగాణ రాష్ట్రం అంటేనే పడదు, తెలంగాణ ప్రజలంటేనే పడదు. అట్లాంటప్పుడు ప్రధాన మోదీ తెలంగాణకు వస్తున్నాడని తెలిసి ఒకరోజు ముందొచ్చి హైదరాబాద్‌లో తిష్టేసి పీఎం సార్‌ని అక్కడ కూర్చొని మాట్లాడి, అప్పుడు ఈ ప్రాజెక్ట్ గురించి మాట్లాడకుండా సొంత ప్రాజెక్ట్‌ల గురించి ఏమైనా మాట్లాడిండ్రా పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి అని అనిపిస్తుంది. సో, పీఎం విజిట్ తర్వాత ఆయన చేసిన వ్యాఖ్యలు అంత వైరల్ అయితూ విమర్శలకు తావిస్తుంటే, సొంత పార్టీ వాళ్ళకు గూడా పీఎం వ్యవహార శైలి పైన ఇబ్బందులు పడ్డ సిట్యుయేషన్. కానీ కక్కలేరు, మింగలేరు. అలాంటి దుస్థితిలో తెలంగాణ ఎంపీలు ఉన్నారు. సో, కేంద్ర మంత్రిగా కిషన్ రెడ్డి సార్ ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నారో తెలుసు. సో, వాళ్ళ ఇంటికి కనీసం చాయ్ తాగనీకి గూడా పోలే. కానీ ఇక్కడుండే డిప్యూటీ పవన్ కళ్యాణ్ ఇంటికి మాత్రం పక్క రాష్ట్రం డిప్యూటీ సీఎం ఇంటికి మాత్రం పోయి పరామర్శించిండు. పోనీ ఆయన ఆరోగ్య పరిస్థితి. మరి సీఎం చంద్రబాబు నాయుడుకి ఏమైంది? బానే ఉన్నాడు గదా! సో, దాదాపు షెడ్యూల్ లేకుండానే గంట పైనే వాళ్ళ దగ్గర సమయం కేటాయించిర్రు. తెలంగాణకు సంబంధించి ఒక సమయం ప్రధాని ఇచ్చినా గూడా పక్క రాష్ట్రంలో అడ్డుకట్టేసి కాళ్ళకి ఎట్లా కట్టెలు అడ్డమేస్తారనేది ఇదొక నిలువెత్తు నిదర్శనం అనమాట. సో, అప్పుడు మాట్లాడలేడు. ఆయన సొంత ప్రాజెక్ట్‌ల గురించి మాట్లాడిండేమో తెలవదు గానీ, మళ్ళా ఎంటనే నిన్ననే ఢిల్లీ కురికిర్రు. మొన్న పీఎం సార్‌తోటి మాట్లాడినా కూడా సాటిస్ఫై అయ్యలేడు సార్ మరి. రాష్ట్ర మహిళా కమిషనర్ చైర్పర్సన్‌గా గద్వాల విజయలక్ష్మి. సో, ఈ విజయలక్ష్మక్క ఏ ప్రభుత్వం ఉన్నా మనకు సంబంధం లేదు. మనకు మాత్రం పదవులు కావాలంతే. ఎందుకంటే గతంలో బీఆర్ఎస్ ఉన్నప్పుడు గూడా మేయర్ పదవి. సో, తర్వాత ప్రభుత్వం మారిన తర్వాత గూడా మొన్నటి వరకు మేయర్ చేసింది. సో, ఆ చైర్పర్సన్ రేస్‌లో ఎంతమంది మహిళలున్నా మళ్ళా మహిళా చైర్పర్సన్‌కి సంబంధించిన సీటు విజయలక్ష్మక్కకే ఇచ్చిర్రు. సో, అట్లుంటదనమాట కాంగ్రెస్‌లో. పార్టీ మారిన వాళ్ళకి పదవులు, పార్టీలో ఉండి జెండాలు మోసి కష్టపడిన వాళ్ళకి పట్టించుకోరా అంటూ కూడా మహిళలు ఎవరైతే ఉంటారో కాంగ్రెస్ సంబంధించిన మహిళలు నినాదాలు, అక్కడ నిరసన కార్యక్రమాలు స్టార్ట్ అయినాయి. సిటీలో గ్రౌండ్ వాటర్ డౌన్. సో, గ్రౌండ్ వాటర్ లెవెల్స్ అన్నీ కూడా డౌన్ అయిన పరిస్థితి అంట. సో, దానికి సంబంధించిన వార్తను కూడా ఇక్కడ హైలైట్ చేస్తూ రాసిర్రు. సో, ఇక్కడ గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్‌తో పాటు వాటర్ డిపార్ట్మెంట్ కూడా చాలా అలర్ట్‌గా ఉంది ప్రజల గురించి. సో, ఎందుకు ఈ మాట చెప్తున్నామంటే, ఒకానొక సినిమా సందర్భంలో రాజమౌళి మాకు దాదాపు 150 ట్యాంకర్ల నీళ్లు కావాలి సిటీ ఔట్‌స్కట్స్‌కి మా సినిమా షూటింగ్‌కి. సో, ఒక్కొక్క ట్యాంకర్‌లో మినిమమ్ ఒక 10,000 లీటర్ల నీళ్ళైనా ఉండాలి అని చెప్పేసి ఒక లెటర్ రాస్తే, ఆ లెటర్‌ని ఆలోచించకుండా తీసి పక్కన పెట్టి మేము ఇయ్యలేము, ఇది సమ్మర్ అని చెప్పిర్రట. సో, ప్రజల కోసం పనిచేస్తుందన్నమాట నీళ్ళ డిపార్ట్మెంట్. సో, ఇది వెలుగులోని హైలైట్స్. నమస్తే తెలంగాణ చూద్దాం. బండి కొడుకుపై దర్యాప్తు ప్రారంభమైంది. ప్రజా ఆగ్రహంతో దిగొచ్చిన రేవంత్ సర్కార్. ఇదైతే వాస్తవం. ఎందుకంటే నిన్న కూడా లవ్ హైదరాబాద్ దగ్గర, ఎక్కడ నెక్లెస్ రోడ్ దగ్గర ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి ఒక నిరసన కార్యక్రమం నిర్వహించారు. సో, అదే వార్తని ఇక్కడ హైలైట్ చేస్తూ రాశారు. సో, బండి భగీరథ్ ఫోక్సో కేసు విచారణకు ప్రత్యేక దర్యాప్తు అధికారులు నియామకమట. అధికారికంగా కుకట్పల్లి డీసీపీ రీతి రాజ్ని పెట్టిండ్రు. సో, దానికి సంబంధించిన వార్తని ఇక్కడ హైలైట్ చేస్తూ రాసిండ్రు. పంచాయతీ పెట్టి ఆ ఇద్దరికి పెళ్లి చేస్తారా అని చెప్పి పొన్నం సార్ క్వశ్చన్ చేసిండు. అబ్బా! మొన్నంతా పోలీస్ అధికారులతో పాటు పొన్నం సార్ కూడా కేసు దర్యాప్తు దగ్గర నుంచి, లేదంటే కేసు పెట్టిన కాడ నుంచి సైలెంట్‌గా ఉన్నాడు. కానీ నిన్న ఒక్కసారి సీఎం సార్ ఆదేశాలు జారీ చేసిర్రు. కేవలం పోలీస్ అధికారులకు మాత్రమే కాదు, మంత్రులు కూడా ఈ విషయం మీరు మాట్లాడాలనుకుంటే మాట్లాడండి అని అన్నారేమో మరి. అందుకని 3 రోజుల నుంచి చాలా సైలెంట్‌గా ఉండి నిన్న వయలెంట్‌గా రియాక్ట్ అయిన పరిస్థితి. పొన్నం సార్ ఏమన్నారో చూడండి ఒకసారి. పంచాయతీ పెట్టి ఆ ఇద్దరికి పెళ్లి చేస్తారా? బాధితురాలు బండి సామాజిక వర్గమే. కుమారుడిపై వచ్చిన ఆరోపణలపై నేరుగా బండి సంజయ్ విచారణ కోరాల్సి ఉండేనంట. అధికారుల ఒత్తిడి వేస్తే ఉపేక్షించాం. అధికారులపైన ఒత్తిడి వేస్తే అసలు ఉపేక్షించామంట. రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం సార్ నిన్న సీరియస్ అయ్యిండ్రు. మరి దీనిపైన బీజేపీ ఏదో ఒకటి రియాక్ట్ కావాలి కదా. ఏం రియాక్ట్ అయ్యారు? కొడుకు కేసుతో బండికేం సంబంధం? ఆ కేసుతో మా పార్టీకి సంబంధమే లేదు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు సార్ అన్నారు. సో, మొత్తానికి ఇది ఒక పొలిటికల్ రచ్చకి కేర్ ఆఫ్ అడ్రస్‌గా మారుతుంది. సో, అట్లయితే తప్ప మరి సిట్ విచారణ వేయొద్దు అనుకున్నారేమో. టీచర్లందరూ కూడా గంట అదనంగా పనిచేయాలి. పాఠశాలలో గంట
కొట్టేవాళ్ళు, ఊడ్చేవాళ్ళు లేనే లేరు. వారోత్సవాల్లో ప్రారంభోత్సవంలో సీఎం సార్. సో, టీచర్లు ఒక గంట పని జేయడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ పిల్లలు రావాలి గదా! మూతబడిపోతున్నాయి. వందలాదిగా స్కూళ్ళు మూతబడిపోతున్నాయి. సో, వాళ్ళు రావాలి అంటే ఇక్కడ నాణ్యమైన విద్య అందించాలి. నాణ్యమైన భోజనం అందించాలి. సో, అప్పుడు తప్ప పిల్లలు అక్కడికి వచ్చే పరిస్థితి లేదు. 1,000,00,00,000 విద్యాశాఖ కిట్లు అని జెప్పి ఒక ప్రచారం సాగుతుంది. దానికోసం నిధులు గూడా సీఎం సార్ విడుదల జేశారు. సో, అందులో ఏముండబోతున్నాయి? పెన్సిలు, పెన్‌లు, రబ్బర్లు, తర్వాత ఈ బుక్కులు, షూజు, బ్యాగు. సో, వీటన్నిటితో కలిపిన ఒక కిట్ ఉండబోతుంది. 21 వస్తువులతో. సో, ఆ యూనిఫార్మ్‌లు 2 జతలంటే 2 సార్లు దాన్ని కౌంట్ జేస్తారు. సో, అట్లా దాని సంఖ్య 21కి తీసుకొనొచ్చారు. చాలా మంచిదే. పిల్లలకియ్యాలి. వాళ్ళు చదువుకోవడానికి ప్రోత్సహించాలి. కానీ చదువు చెప్పే టీచర్లు అక్కడ ఉండాలి. చదువు చెప్పే టీచర్లు అక్కడ ఉన్నా వాళ్ళు గంట గాకుండా 2 గంటలు పనిచేస్తారా లేదా దేవుడెరుగు కానీ ఫస్ట్ పిల్లలైతే స్కూల్‌లోకి అడుగు పెట్టాలి. సీఎం సారే ప్రైవేటు స్కూల్‌లోకెళ్ళి మా దగ్గర ఉండే ఒక విద్యార్థిని పిలిచి ఒకటో క్లాస్‌కి సంబంధించిన పద్యం చెప్పమంటే చెప్పలేకపోతున్నారు. అటు ఇంగ్లీష్ సరిగ్గా మాట్లాడలేకపోతున్నారు. ఇటు తెలుగు సరిగ్గా మాట్లాడలేకపోతున్నారు. కానీ ఒక్కొక్క విద్యార్థి పైన మేము ₹1,00,000 ఖర్చు పెడుతున్నాం అని చెప్తే అది పేరెంట్స్ అందరూ ఇప్పుడు రీకాల్ చేసుకుంటారు అడ్మిషన్ టైమ్‌లల్ల. అరే! మేము మళ్ళీ ప్రభుత్వ స్కూల్‌లకి పంపించాలా? లేదంటే అసలే చదువు మంచిగా లేదని సీఎం సారే చెప్తున్నారు కాబట్టి ప్రైవేట్ స్కూల్‌లకి పంపించాలా అని ఆలోచించాలి. సో, అట్లాంటి మాటలు సీఎం సార్ చెప్పిర్రు కాబట్టి ఇప్పుడు అడ్మిషన్‌ల పైన ఎఫెక్ట్ ఉంటదా? లేదా? అనేది చూడాలి. బండిపై సెక్షన్ 21 సెగనంట కొడుకుపై నమోదైన పోక్సో కేసుకి దర్యాప్తు విషయంలో అండ్ దాంతోపాటు నేరాన్ని దాచిన రాజీ ప్రయత్నాలు చేసిన నేరమే అట. సంజయ్ సంగప్పలపై కూడా ఆరోపణలు వినిపిస్తున్నాయి. సెటిల్మెంట్ ఆరోపణలు. సాక్ష్యం లభిస్తే ఇద్దరిని విచారణకు పిలిచే అవకాశం ఉంటుంది. సంగప్ప బండి సంజయ్ నమ్ముకున్న తర్వాత సంగప్ప సార్కి ఇట్లాంటి దుస్థితి అనేది అయ్యింది. సో, గోషామైల్ ఎమ్మెల్యే సార్ రాజాసింగ్ రెడీగా ఉన్నారు మాట్లాడడానికి. సో, మాట్లాడేసిర్రు కదా! తప్పు చేస్తే శిక్ష తప్పనే తప్పదు. ఎవ్వరైనా సరే శిక్షించాల్సిందే అంటూ సార్ మాట్లాడిండ్రు. సో, ఇదంతా బండి భగీరథ్‌కి సంబంధించిన వాళ్ళపైన కేసు పెట్టాలి అనేది నమస్తే తెలంగాణ పేపర్ నిండా కూడా ఇయే వార్తలు కనిపిస్తున్నాయి. తర్వాత ఇగో ధాన్యం పైన ఎక్కడికక్కడ రైతులు కొనుగోలు కేంద్రాల దగ్గర ఉన్నారు కదా! సో, దానికి సంబంధించిన వార్తని ఇక్కడ హైలైట్ చేస్తూ రాసిందనమాట. నమస్తే తెలంగాణ. విజయక్రాంతి చూద్దాం. కలిసి నడుస్తాం. ఓపెన్ ఆఫర్ మోడీ సార్ ఇచ్చిండ్రుగా సీఎం సార్‌కి. సో, దానికి సంబంధించి కలిసి నడుస్తాం అని చెప్పి సీఎం సార్ చెప్పిర్రనమాట. నగల సంస్థల షేర్లు డమాల్. ఒక్కరోజే 35,000 కోట్ల రూపాయల సంపద ఆవిరైంది. ప్రధాని బంగారం కొనొద్దనే వ్యాఖ్యల ప్రభావం. దేశంలోని ఇంధన కొరత లేదంటూ కేంద్ర పెట్రోలియం శాఖ ప్రకటన. కేంద్రం వైఫల్యాలను ప్రజలపై నెట్టేసే ప్రయత్నం చేస్తున్నారని రాహుల్ గాంధీ అన్నారు. సో, ఒక్కసారి పీఎం ఏం చెప్తున్నారు అనేది ఆలోచించి చెప్పాల్సిన పరిస్థితి. ప్రజలకి విజ్ఞప్తి చేస్తున్నారా లేదంటే ప్రజలను అలర్ట్ చేస్తున్నారో పక్కన పెడితే, సో, అది మిస్‌ఫైర్ అయితే ఇంకా ఆర్థికంగా దేశం సంక్షోభంలో కూరుకుపోయే పరిస్థితి ఉంటది. మొన్న పీఎం సార్ చేసిన వ్యాఖ్యలతోటి నిన్న ఒకటే రోజుల 35,000 కోట్ల రూపాయలు ఈ బంగారం పెట్టుబడులు కావచ్చు, దానిపైన పెట్టిన వాళ్ళందరికీ కూడా డమాల్. 35,000 కోట్ల రూపాయలు లాస్. ఇదే మాట షేర్లలో ఉంటే షేర్ మార్కెట్ కూడా లాస్. ఒక పక్క పెట్రోల్‌ని, డీజిల్‌ని ఆదా చేయండి అని చెప్పుకుంటేనే బహిరంగ సభలు, సీఎంలు వాళ్ళ రాష్ట్రంలో ఉన్న కొత్త సీఎంల ఆర్భాటాలు, ప్రచారాలు, దానికోసం భారీ డబ్బు ఖర్చు. గానీ సామాన్య ప్రజలు మాత్రం ఆ డబ్బు ఖర్చు పెట్టొద్దని మోదీ సార్ చెప్పే వ్యాఖ్యలు. వీటన్నిటిని కూడా ప్రజలతో పాటు ప్రతిపక్షాలు క్యాష్ చేసుకునే సిచ్యువేషన్ కనిపిస్తుంది. సో, దాంతో పాటు పెట్రోలియం శాఖనేమో కేంద్ర పెట్రోలియం శాఖ అసలు ఇక్కడ కొరతనే లేదు, మీరు టెన్షన్ పడొద్దంటారు. పీఎం సార్ ఏమో కొరత ఉంది అని చెప్తారు. ఏది నిజం? ఒక రాష్ట్రంలో ఒక ప్రభుత్వం ఏర్పాటైతే ఆ ప్రభుత్వానికి సంబంధించిన మంత్రుల తీరొకటు, సీఎం సార్ తీరొకటే ఉంటే ఎట్లుంటది? సేమ్ పీఎం సారు కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి వైఖరి కూడా అట్లే కనిపిస్తుంది. సో, అదే వార్తని ఇక్కడ హైలైట్ చేస్తూ రాశారనమాట. పోలవరం ఫేజ్ 2 పై అభ్యంతరం ఉంది అంటూ కూడా సీఎం సార్ ఒక వార్తని
హైలైట్ చేసి సో ఇది అన్నమాట ఇవాళ పేపర్ న్యూస్. మళ్ళీ రేపు పేపర్‌తో మళ్ళీ కలుద్దాం.